మోహన్ అని ఒక ఫ్రెండ్ మనకు వీడియో పంపించిండు. దీని గురించి ఒక 2-3 రోజులుగా మాట్లాడుతున్నా. అంటే ఆధ్యాత్మికత యొక్క సమగ్ర సారం చిన్న షార్ట్లో ఉంది. ఎవరైనా అర్థం చేసుకోవాలంటే చేసుకోవచ్చు, కాకపోవచ్చు కూడా. అది ఒకసారి విందాం. ఇదేంటి, కృష్ణమూర్తి ఎక్కడో మాట్లాడుతున్నప్పుడు కింద ఉన్న వ్యక్తి అడిగే ప్రశ్న కృష్ణమూర్తి ఇస్తున్న జవాబు ఇది. What our life is. సో అడుగుతున్నాడు, అసలు వాట్ ఈజ్ అవర్ లైఫ్, మన జీవితం ఏమిటి అసలు, ఏమంటావు లైఫ్ అంటే? లైఫ్ అంటే మామూలుగా అయితే నార్మల్ జర్నీ అంటాం. అదేమో నువ్వు ఉపమానం చెప్తీవి. లైఫ్ అంటే డబ్బు సంపాదించడం, పిల్లలు అనడం, పెళ్లి చేసుకోవడం, ఆ తర్వాత ఉద్యోగం చేయడం, లేకపోతే సక్సెస్ అవ్వడం, ఇట్లాంటివంతా కలిపి లైఫ్ అని చెప్పాడు. What is your life, sir? Hunger, anxiety, fears. సో ఇప్పుడు ఏం చేసినా కూడా అల్టిమేట్గా నీ ఆకలి ఉంటుంది, నీ యాంగ్జైటీస్, నీ ఫియర్స్, నీ కాంప్లెక్సెస్, ఇవే కదా నీ కోపాలు, నీ వీటి వల్ల అనర్థాలు. సరే, దానికి All that. Why not end it now? మరి వాటిని ఎందుకు ఎండ్ చేయవు నువ్వు అని అడిగాడు కృష్ణమూర్తి. జెన్యున్ క్వశ్చన్. అంటే ఎదుటి వ్యక్తి ఇచ్చిన ఒక పిచ్చి జవాబు ఏమిటంటే, I can't end hunger. ఐ కాంట్ ఎండ్ హంగర్ అన్నాడు. అంటే ఆకలిని ఎట్లా ఎండ్ చేస్తా? చాలామంది అడిగే ప్రశ్న ఇదే. కృష్ణమూర్తి దానికి జవాబు ఏం చెప్పాడంటే, I never said those are biological demands. But నేను ఎప్పుడు చెప్పలే ఆకలిని ఎండ్ చేయమని. ఇట్స్ ఎ ప్యూర్ బయాలజికల్ డిమాండ్. ఈ టాక్ తర్వాత కృష్ణమూర్తి వెళ్ళి తింటాడు, అతను కూడా వెళ్ళి తినాలి, అట్లాగే బాత్రూమ్ కూడా వెళ్ళాలి. నేను యోగిని వెళ్ళను, అట్లా కుదరదు. ఇప్పుడు కృష్ణమూర్తి అడుగుతున్నాడు, బట్ psychologically, anger. అంటే బయలాజికల్ ఎంతసేపు మనం మాట్లాడింది, ఫిజికల్ ప్రారంధాలు పక్కన పెట్టు, దాన్ని ఎవడు ఎండ్ చేయలేడు. ఆకలి నువ్వు క్రియేట్ చేస్తలేవు, ఆకలి అయితే స్పందిస్తున్నావు అంతే. నిద్ర నువ్వు పోతలేవు, నిద్ర వచ్చినప్పుడు లొంగుతున్నావు దానికి. అట్లాగే నువ్వు చచ్చిపోతలేవు, సావు వచ్చిన తర్వాత నువ్వు డిసపియర్ అవుతున్నావు. సో అట్లా కాకుండా సైకలాజికల్లీ Envy, jealousy, hate, attachment comes to end. అంటే కోపము, ప్రతిస్పర్ధ, ఈర్ష్య, ద్వేషము, లేకపోతే పోల్చుకోవడం, ఇట్లా నువ్వు ఎన్నైనా పెట్టుకో సైకలాజికల్ ప్రాబ్లమ్స్. అవి ఎండ్ చేయలేవా అని అడిగాడు. మనం డిస్కస్ చేసిన దాని యొక్క సారాంశం అది. All that, of course one can. అఫ్ కోర్స్ వన్ క్యాన్. ఆ తర్వాత ఇప్పుడు మొత్తం ఇంతే చూడు, బాడీకి సంబంధం లేదు అసలు. నీ బాధలన్నీ నీ మనసు వేరే నాయన. ఇప్పుడు నీకు కోపం వచ్చింది మైండ్కి, బాడీని తీసుకుపోయి గోడ గుర్తున్నావు. బాడీకి ఏం సంబంధం? నువ్వు అనుకున్నట్టు పిల్లవాడు చదవలేదు, నీ చెయ్యిని తీసుకుపోయి వాడు చెంపకు కొడుతుంది. చదివేది మైండ్ కదా, బాడీ ఎట్లయితుంది? చదివేది గుర్తుపెట్టుకునేది అంతా మనస్సు కదా, బాడీకి మైండ్ నేను చేయలేక. కరెక్ట్ చెప్పినావు. Then do it. డూ ఇట్. ఇప్పుడు చెప్తున్నాడు అసలు. Talk to your wife or your husband, to your neighbor. ఇందులో కృష్ణమూర్తి కన్నీళ్ళు పెట్టుకున్నాడు. టాక్ టు యువర్ వైఫ్, యువర్ నైబర్, యువర్ హస్బెండ్. అంటే నువ్వు అందరితో మాట్లాడు, పక్కింటోడు కానీ, భర్త కానీ, భార్య కానీ, పిల్లలు కానీ, ఎంప్లాయ్ కానీ. Gently, quietly, with affection, with care. వాళ్ళు ఎలాగైనా ప్రవర్తించని, ఇంపాక్ట్ అవనే వద్దు. నువ్వు ప్రేమగానే ఉండు. నువ్వు ఎందుకు ద్వేషిస్తావంటే నీకు సాటిస్ఫాక్షన్ వస్తుంది కాబట్టి. ఇదే రుగ్మత, దానివల్ల నీకు తృప్తి వస్తుంది. అందరి ముందు తిట్టినవాడిని ఏమొస్తుంది? వాడు మళ్ళీ తిట్టారండి పో, మళ్ళీ నువ్వు బాధపడుతుంది. చివరికి వాడిని వేసేయాలని కాడికి పోతావు. వేసేసిన తర్వాత దేనికి రా ఊరేసేది? మైండ్ అంటది అమ్మ డిలే చేసిన నేను వచ్చింది. అది ఒక రకమైన ప్రిమిటివ్ ప్లెజర్ అనొచ్చు, లేదా రిలీఫ్ కావచ్చు. అవును, అంటే మనిషి ఆటవికుడే. మనిషి కోరేది ఆటవిక న్యాయం. ఈ చట్టాలు న్యాయం లేకపోతే ఎవడివన్నీ చంపుతారో తెలియదు. అయితే ఇది ముగించిన తర్వాత ఒక చిన్న కథ ఏమన్నాడు, పక్కింటి వాళ్ళతో జెంట్లీగా క్వైట్గా మాట్లాడు అని. ఒకసారి దగ్గరికి రా, వచ్చి కృష్ణమూర్తిని చూపించు, ఆ ఎక్స్ప్రెషన్ క్యాప్చర్ చేయి. కృష్ణమూర్తి ఎంత ఎమోషన్గా చెప్పాడంటే, Sir, you make me cry.
అంత బాగుంది కదా. నీకు నన్ను- చెప్పనా? ఆ. నీ వీడియోస్ ఎప్పుడు మనకి ఎప్పుడు కృష్ణమూర్తి గారు కన్నీళ్ళు పెట్టినట్టు నేను ఎప్పుడు చూడను. అంటే ఎంత యు మేక్ మీ క్రై, వెరీ రేర్ వీడియో. వెరీ రేర్. ఆ తర్వాత పర్లేదు. You don't listen to all this. తర్వాత ఇండి చేశాడు. యూ డోంట్ లిజన్. మీకు ఎందుకు ఇదంత దొబ్బేయడం అంత. ఇప్పుడు కమింగ్ టు ద క్రక్స్ ఏమిటంటే టైసన్, కష్టాలు కన్నీళ్ళు లేవురా, మరి ఎందుకు వస్తుంది? మైండ్ వల్లనే. ఇప్పుడు నువ్వు ఉన్నది అనుభవిస్తూ ఇట్లే గడపలేవా లైఫ్ అంతా? ఒకసారి క్వశ్చన్ చేసుకో. ఇప్పుడు బాగానే ఉంది కదా, ఈరోజు బాగుందా, రేపు బాగుందా, అట్లా 1000 రోజు బాగుంటే, అట్లా 10,000 రోజు బాగుంటే అయిపోయింది కదా. బాగుండే రోజులు ఉండే ముందలా అని ఇప్పుడు సఫర్ అవుతున్నావా? ఒకవేళ బెటర్ డేస్ ముందర ఉందంటే వరస్ట్ డేస్ ఇప్పుడు అనుభవిస్తున్నట్టే కదా, కాదా? అంటే నువ్వు అనుభవించే బోడీ 1 బెటర్ డే కోసం అన్ని రోజులకు బటర్ రాస్తే ఎట్లా? సో కాంటెక్స్ట్ వెరీ సింపుల్. నా జర్నీలో నాకు అర్థమైంది ఇంతే. ఇప్పుడు నాకు మానసికంగా ఏ సమస్యలు లేవు, ఎవరిని పోల్చుకోను. అందుకే క్లియర్ డిఫైన్ చేసిన పోలిక, ఒపీనియన్, జడ్జిమెంట్. ఈ 3 పోతేనే నువ్వు ధ్యానం చేస్తేనే అంటుతుంది. నువ్వు పోలిక ఉన్నాడు ధ్యానం చేస్తే పోల్చుకోవారా నీకంటే ఎక్కువ నేను చేసిన అని. మళ్ళీ సేమ్ ప్లేస్ మారింది, భాష మారింది, కానీ అదే మైండ్ ఉంది కదా. ఒకవేళ పోల్చుకోలేదనుకో మైండ్ ఎట్లుంటుంది? దేని మీద నీకు ఒపీనియన్ లేదనుకో, ఒపీనియన్ లేదంటే ఒపీనియన్ లేదని కాదు, గుర్తుపెట్టుకోవట్లే. ఎవడు నీతో మంచి మాట్లాడింది, ఆయన మంచి ఆయన అనిపించింది, మెట్లు దిగ్గానే మర్చిపోయాను. మళ్ళీ నెక్స్ట్ టైం కలిసి న్యూట్రల్గా వచ్చినావు అన్నట్టు. ఇప్పుడు అరిచాను, ఎందుకు అరుస్తున్నాడు ఈరోజు అని వెళ్ళావు, మళ్ళీ మర్చిపోయావు. ఆ తర్వాత నేను ప్రశాంతంగా ఉన్నా, చాలా ప్రశాంతంగా ఉంటాడు ఆయన ఎప్పటిదప్పుడే రుచిలాగా. అట్లా కాకుండా అతను చాలా మంచివాడు, చక్కగా మాట్లాడతాడు, అసలు ఎంత బ్యూటిఫుల్ ఆరేటర్ అని చెప్పిపోయింది. అది గుర్తుపెట్టుకున్నావు, అందరికి అదే చెప్పి చంపుతున్నావు. ఇప్పుడు హఠాత్తుగా ఎవరికైనా చూసినా ఎమ్మ బాడకో గీడుకో నేను మాట్లాడుతుంటే నీకు ఘోరంగా గాయం అవుతుంది. అసలు నేను అనుకోలే అట్లాంటి వాడని అంట. అసలు నువ్వు ఎందుకు అనుకున్నావు? ఫస్ట్ ఆఫ్ ఆల్ అది చెప్పు. హూ ద హెల్ ఆర్ యూ టు మేక్ ఏ ఒపీనియన్ ఆన్ మీ? నీ గురించి ఎవడు ఏదన్నా ఒపీనియన్ చేసుకొని, అది వాళ్ళ ప్రారంభం, వాళ్ళ మైండ్, వాళ్ళ స్టూపిడిటీ. ఎవరి మీద ఏ ఒపీనియన్ కానీ జడ్జిమెంట్ కానీ కంపారిజన్ లేని స్థితి చాలా మంచి స్థితి. దెన్ యూ ఎంజాయ్ యువర్ వర్క్. ఒకవేళ అది గొప్ప సక్సెస్ తీసుకొస్తే ఎంజాయ్ చేయి, అది కూడా. కానీ అది కూడా శాశ్వతం కాదు. ఒక పొద్దున ఒక పెద్ద సినిమా హీరోలు డాక్యుమెంటరీ చూస్తే హృతిక్ రోషన్ వాళ్ళది, వాళ్ళు పెద్ద పెద్ద అసలు అప్పటికే అపర కోటీశ్వర్లు. హృతిక్ రోషన్ వాళ్ళ చాచా, వాళ్ళ ఫాదర్, వాళ్ళు కూడా కన్నీరు పెట్టుకుంటున్నారు. ఇండస్ట్రీ హఠాత్తుగా నన్ను మర్చిపోయింది, అవకాశాలు రాలేదు, ఐ ఫెల్ట్ లెఫ్ట్ అవుట్. అసలు సినిమానే అబద్ధం, అది నీకు పైసలు ఇస్తుంది కాబట్టి చేస్తున్నావు అంతే. పైసలు రాకపోతే ఎవడన్నా సినిమా అంత కష్టపడి తీస్తాడా? ఆర్ట్ నేను నో అనట్లే, ఆర్ట్ అన్నప్పుడు నువ్వు ఎంజాయ్ చేస్తావు. ఇంకా సక్సెస్ ఫెయిల్యూరు నీకు వచ్చే కమిషన్ వాటి మీద ఉండదు నీ మైండ్. అవకాశం ఉందా లేకున్నా యూ కంపోజ్ ఏ సాంగ్. మంచి ప్రొడ్యూసర్ మంచి పాటలు కంపోజ్ చేయాలంటే నువ్వు మైండ్లో ఉన్నావు. ప్రొడ్యూసర్ ఎవరైనా ఉండదు, నేను కంపోజ్ చేసేది మంచిగానే చేస్తాను అన్నది, నేను యూఆర్ అవుట్ ఆఫ్ మైండ్. శాండ్ ఆర్ట్ చేసినట్టు ఎవడెంత పైసలు ఇస్తే మనకు వచ్చే 6 బొమ్మలే, అవే తిప్పి వేస్తాం అంతే. ట్రూత్ ఇది. కానీ మన మోడల్ ఆఫ్ సొసైటీ టోటలీ డిపెండెడ్ ఆన్ ఒక ఇన్వెస్ట్మెంట్. అంటే ఇప్పుడు ఒక మూవీ తీశారు, గేమ్ చేంజర్ సపోజ్, దానికి మనీ రావాలని కోరుకుంటారు, చాలా ఇన్వెస్ట్మెంట్, ఎమోషనల్ ఇన్వెస్ట్మెంట్ అన్నీ ఉంటుంది. ఆ మూవీ లేకపోతే సరిగా ఆడకపోతే చాలా డివాస్టేటింగ్ అయిపోతావు అంటారు. సో మనం టోటల్ మోడల్ ఆఫ్ అవర్ సొసైటీ ఇక్కడ అది మన సబ్జెక్ట్ ఏంటంటే ఇండివిజువల్ రెల్మ్లో ఈ మైండ్కి సంబంధించిన సమస్యల్ని గుర్తించి బయటపడదు అంతే. సో ఈ షార్ట్ నేను తర్వాత దాని లింక్ పెడతా, దాన్ని ఇట్లా కొట్టండి, యూ మేడ్ మీ క్రై కృష్ణమూర్తి షార్ట్స్ అని కొట్టండి. దానిలో సమస్త సారం ఉంది. బయలాజికల్ ఆస్పెక్ట్స్ వేరే, సైకలాజికల్ వేరే. నిన్ను ఇబ్బంది పెడుతుంది నీ మైండే అంతే. రీసారా సో